నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు. పాపాలు క్షమిస్తున్నావు, మీరు పాపాలను క్షమించాలి, నువ్వెవరు? తండ్రి కదా క్షమించాలా అంటారు. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండేది. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములో, వాళ్ళ హృదయం అలాంటిది. ఏ హృదయం? పరిచయది కఠినమైన హృదయం కనుక ఆ హృదయంలో ఆలోచించుకుంటున్నారు. ఎందుకు? పక్షవాయు గలవానితో చెప్పాడు, ఈ పాపములు క్షమించబడ్డాయి, పాపాలు క్షమించిన తర్వాతే స్వస్థత వస్తుంది. కనుక ఆ మాట అన్నాడని వాడు వెంటనే కోపన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే ప్రియమైన వారరా, యేసుక్రీస్తు ప్రభు పాపులతో కలిసి భోజనం చేశాడు. ఆయన పాపాలను క్షమించాడు, పాపులతో కలిసి భోజనం. వాళ్ళు ఏం చేస్తారు? పాపులంటే అసలు వాళ్ళని ఇక తీసేసి వాళ్ళ పైకి రాకూడదు, అంత అణదొక్కుతారు. ప్రధాన యాజకులు కావచ్చు, పరిచయులు కావచ్చు, శాస్త్రులు అందరూ వాళ్ళ అధికారాన్ని కాపాడుకుంటారు. రోమా ప్రభుత్వం కింద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు వీళ్ళు కాపాడుకోవటానికి యేసయ్య మీద నెపం వేస్తారు. ఈయన చేస్తున్న పరిచయం బాగలేదు అనే మాట వాళ్ళు అంటూ ఉంటారు. కనుక మార్క్స్ వార్త 2వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, 16వ వచనంలో, పరిచయంలోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడే అని ఆయన శిష్యుని అడుగుగా, ఏంది మీ గురువు గారు ఆయన ఎందుకు పాపులతోటి వారితోటి భోజనం చేస్తున్నాడు, సుంకర్లతోటి అని. అక్కడ కూడా అది ఒక రకంగా ఒక తప్పు పట్టం. అంటే వెతికితే ఒక మనిషిని తప్పు చాలా పడతాయి. వెతుకుతారు. ఎందుకు వెతుకుతారు? మంచి హృదయంతో కాదు. హృదయము సరిలేనప్పుడు అవతల వ్యక్తిలో ఉన్నటువంటి దాన్ని చూడటానికి మనం చూస్తూ ఉంటారు అంతే. కనుక యేసయ్యని జనులు ఏ రీతిగా ఆయన వెంబడిస్తున్నారో, ఎంతమంది ఆయన్ని ప్రేమిస్తున్నారు. నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే, పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా